మీరే చెప్పాలి, చెప్పండి. ఈయన ఈ కృష్ణ జీవితంలో ఆయన భార్యలతో ఉండే టైం కంటే కూడా ఈ కోర్టు కేసులు దాంట్లో ఉండే టైమే ఎక్కువ ఉన్నట్టుంది. అవునా? సో ఏంటంటే ఆయనకు మొత్తం లీగాలిటీస్ తెలిసిపోయాయి. అంటారు ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దెన్ డాక్టర్ అని అంటారు చూడండి. ఆయనకి చట్టాలలో ఏమేమి కేసులు ఉన్నాయో కూడా మీకు అన్ని ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. ఫస్ట్ భార్యని మరి మీరేమో లీగల్గా విడిపోయారో లేదో అనేది ఇక్కడ క్లారిటీ లేదు మేడం. సెకండ్ రెండో భార్యతోటి ఆల్రెడీ 2004లో ఒక ఒప్పందం లాంటిది చేసుకున్నారు. ఆ ఒప్పందం చేసుకున్నారు కదా, మరి విడిపోయారా లేదా అని మళ్ళీ పేపర్స్ అన్ని మేము తిరిగి చూస్తే ఆ అమ్మాయి కూడా ఇతని మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు వేసింది. సో అది అంటే మీరు ఆ కేసుకి కూడా అటెండ్ అయ్యారు, మరి అదేంటి అని అడిగితే ఈవెన్ ఆ అమ్మాయి 498 కేసు కూడా వేసిందిటండి. సో ఆ కేసు అంటే రెండో భార్యతోటి ఆయన ఈ 2 లక్షలు తర్వాత 15,000 అనే ఒక కాంపెన్సేషన్ తోటి ఆ రెండో మ్యారేజ్లో నుంచి బయటపడ్డాను అని చెప్తున్నారు. కాకపోతే రెండో భార్యతోటి లీగల్గా డైవర్స్ తీసుకున్నానో లేదో అనేది మాత్రం ఇక్కడ పేపర్స్లలో అయితే లేదు. అదొకటి పెద్ద క్వశ్చన్. ఈవిడ కూడానండి 498 కేసు అనేది వేసింది. కాకపోతే ఏంటంటే ఒక చాలా పెద్ద తప్పిదం ఇందులో ఏం జరిగిందంటే, అమ్మ నువ్వు చెప్పినట్టు నీకు తెలిసి చేసుకున్నావో తెలియక చేసుకున్నావో అనేది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అని కాదమ్మా. ఎప్పుడైతే మేము క్రాస్ ఎగ్జామినేషన్ ఏదైనా అడిగినప్పుడు నీకు ఎప్పుడైతే మీ ఆయనకు ముందు పెళ్లి జరిగిందా లేదా అని అడిగినప్పుడు నువ్వు ఇందులో ఏమని రాసావు, నాకు తెలియదు, నాకు ఆయనకు పెళ్లి జరిగినట్టు తెలియదు అని చెప్పి రాసావు. అంటే ఈ కంప్లైంట్ మీరు ఇలా ఎందుకు ఇస్తారు అనేది మీరు ఆలోచించుకోవాలి. 498 అంటే మీరు ఎంత అధ్వానంగా మీరు మిమ్మల్ని మరీ ఎందుకు కోపడుతుంటామంటే మేడం, సెక్షన్ 498A అనేది మిస్యూజ్ చేస్తున్నారు అని అంటే అన్ఫార్చునేట్గా ఎవరికైతే అవసరం ఉండి కావాల్సిన వాళ్ళు ఇది ఉపయోగించుకోవట్లేదు అంటే ఇది ఎంత సిగ్గుచేటమ్మా. భర్త కూతుళ్ళ మీద అల్లుళ్ళ మీద వీళ్ళందరి మీద కూడా మీరు వేసినప్పుడు వాళ్ళు అనుభవించే మానసిక పరిస్థితి మీకు అర్థమైందా?